ఇష్టం అమ్మా. సో స్వీట్. మరి ఈరోజు మనం ఏం కథ చెప్పుకుందాం? నువ్వే చెప్పు. ఒక రాజుగారి కథ చెప్తాను, వింటావా? వింటా. ఈ కథ నాకు మా అమ్మ చెప్పింది, మా అమ్మకి వాళ్ళమ్మ చెప్పింది, వాళ్ళమ్మకి వాళ్ళమ్మ కూడా చెప్పింది. మరి నా కిడ్స్ కూడా చెప్తా. నీ కిడ్స్కి కూడా చెప్తావా? హౌ ఓల్డ్ ఆర్ యు నౌ? 6. సూపర్. వాట్స్ యువర్ నేమ్? Purvika. I'm the second child in my family. సో స్వీట్. మరి కథ చెప్పనా, వింటావా? వింటా. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారంట. సరే. మరి 7 చేపలు ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. రాజుగారు అడిగారు, చేప ఎందుకు ఎండలేదు అని. సరే. ఇప్పుడు ఆ చేప చెప్పిందంట, నాకు గడ్డివాము అడ్డొచ్చింది, అందుకే నేను ఎండలేదు అని చెప్పిందంట. దట్స్ సో సాడ్. అప్పుడు రాజుగారు గడ్డివాము దగ్గరికి వెళ్ళి, గడ్డివాము నువ్వు ఎందుకు చేపకు అడ్డొచ్చావు అని అడిగారట. Why did he say that? సో అప్పుడు ఆ గడ్డివాము చెప్పిందంట, నన్ను ఆవు తినలేదు అని చెప్పిందంట. ఓకే. అప్పుడు రాజుగారు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వెందుకు తినలేదు గడ్డిని అని అడిగారట. అప్పుడు ఆవు చెప్పిందంట, నా బేబీ ఏడుస్తుంది, అందుకే నేను ఫుడ్ తినలేదు అని చెప్పిందంట. సో సాడ్. అప్పుడు ఆ ఆవు బేబీ అంటే దూడ, ఆ దూడ దగ్గరికి వెళ్ళి రాజుగారు అడిగారట, నువ్వెందుకు ఏడుస్తున్నావు పాప అని. అవును. ఇప్పుడు అప్పుడు ఆ దూడ చెప్పిందంట, నన్ను చీమ కొట్టింది అని చెప్పిందంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి రాజుగారు, చీమ నువ్వెందుకు కుట్టావు అని అడిగారట. అప్పుడు ఆ చీమ, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నదంట. సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది? స్టోరీ నచ్చిందా? నచ్చింది. నీకేం అర్థమైంది స్టోరీలో? ఏం నచ్చింది? Like, don't tease other people, like bugs and stuff. I don't really know. I forgot. How old are you now? చెప్పు. 6 years. నైస్, గుడ్. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, నీతి అంటే మోరల్. మనం ఏ స్టోరీ విన్నా కూడా అందులో నీతి, మోరల్ నేర్చుకుంటాం కదా. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, అండ్ వాట్ నాట్ టు డూ, వాట్ టు డూ, రైట్? సో ఈ స్టోరీలో కూడా మోరల్ ఏంటంటే నీతి, మనం ఏ పని చేయాలన్నా కూడా వంకలు వెతకూడదు, సంకల్పం గట్టిగా ఉండాలి. ఓకే, మనం ఏ పని చేయాలన్నా కూడా చేసేయాలి, అంతే, పట్టుదలగా. ఊరికే వంకలు చెప్పకూడదు. అమ్మ ఏదైనా పని చెప్తే నువ్వు వెంటనే చేస్తావా, లేదంటే నాకు కడుపు నొప్పమ్మా, కాలు నొప్పమ్మా, సారీ అమ్మా అని చెప్తావా? వెంటనే చేస్తా. గుడ్. అలాగే లైఫ్లో నువ్వు ఏ పని అనుకున్నా యూ హ్యావ్ టు ఫినిష్. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ టాస్క్. ఓకే. గుడ్ జాబ్ పూర్విక. స్టోరీ బాగా విన్నావు ఈరోజు. మళ్ళీ రేపు ఇంకొక కథ చెప్పుకుందాం. Bye guys.